నమస్తే. ఇవి మన దేశవాళీ విత్తనాలన్నమాట. సో, ఆకుకూరలు వేశానని చెప్పాను కదా! అండ్ దానికి రిలేటెడ్ ఫుల్ వీడియో అనమాట ఇది. నేను ఆకుకూరలు వేసి ఒక 1 మంత్ అయింది. 1.5 మంత్ అయింది. దానికి ఘనజీవామృతం అవి ఏం వేయలేదు. వేయాలన్నమాట. సో, ఇంకా కొన్ని విత్తనాలు కూడా వేయాలి. ప్రస్తుతం 3 వెరైటీస్తోనే ట్రై చేశాను. అంతకుముందు పెంచాను. పాలకూర ఒక్కటే పెంచాననమాట. ఇంకేం పెంచలేదు. అయితే చుక్కకూర వేశాను కానీ అస్సలు రాలేదు. ఒక్కటి కూడా రాలేదనమాట. సో, ఈ ఎర్ర తోటకూర మాత్రం బాగా వచ్చాయి. ఇప్పుడు మీకు ఆ ప్లాంట్స్ అవి చూపిస్తాను. సో, ఇది ఎడీనియం. మీరు షార్ట్లో చూసుంటే 7 years old. అండ్ మన ఎర్ర తోటకూర అనమాట ఇది. 1 month old. ఎరువులు వేయలేదు, వెయ్యాలి. ఎరువులు అంటే మళ్ళీ వేరే కెమికల్స్ ఏం కాదు. మన ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ మన పాలేకర్ గారి వ్యవసాయంలో ఏం చేయాలని చెప్పారో అవి మాత్రమే వేసి పండించాలనుకుంటున్నా. సో, ఈ పాట్లో అయితే నేను వేయలేదు. అవి వచ్చి పడ్డాయి. ఎలా వచ్చాయో నాకు తెలీదు. అండ్ ఈ తులసి మొక్కలు అన్నీ పక్కన పెద్ద కుండీలో ఉన్నాయన్నమాట, పాతవి. ఎప్పటిదో బ్రాంచ్, దానిలో నుంచి సీడ్స్ పడి మిగతా అన్ని కుండీల్లో పడ్డాయన్నమాట. పడి మొలిచాయి. అండ్ ఈ మధ్యలో ఇందాక చూసిన పాట్లో మాత్రం నేను అన్నీ మొత్తం తీసి దాంట్లో పెట్టానన్నమాట. అంటే ఆకుకూరలకు బలం సరిపోదని చెప్పి మొలిచినవన్నీ తీసి పక్కన పెట్టా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే హవర్తియా అంటారు దీన్ని. అండ్ మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో, ఇది అయిపోయింది అనమాట, అందుకని తీసేస్తున్నా. ఈ హవర్తియా నా ఫేవరెట్ ప్లాంట్ ఇది. సో, ఇవి పాలకూర అనమాట. ఈ పాలకూర అన్నీ ఒకసారి వేసాను సీడ్స్. ఫస్ట్ మాత్రం పాలకూరే బాగా పెరిగింది. యాక్చువల్గా పాలకూర చాలా ఈజీ అనుకుంటా పెంచడానికి. ఎప్పుడు వేసినా మొలుస్తుంది బాగా. గిల్లితే కొంచెం బాగా పెరగచ్చు. ఇగో ఇందాక చెప్పాను కదా తులసి మొక్క ఎండిపోయిందని చెప్పి, అది దాని నుంచి పడి మొలిచాయి ఇవన్నీ. నేను సీడ్స్ వేసిన తర్వాత 1 month లేనమాట ఇక్కడ. సో, మా అత్తగారింటికి అమ్మగారింటికి అలా తిరుగుతున్నాను. ఇవన్నీ మా హస్బెండే వాటర్ చేసి పెంచారు వాటిని. నేను వచ్చేసరికి బోలెడు తులసి మొక్కలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసేసి అగ్నిహోత్రం చేయడానికి అనమాట, ఆవు పిడక. ఇది ఎమరాల్డ్స్లోనే తీసుకున్నా. ఇది ఘనజీవామృతం. దాన్ని పొడి చేసి వేయాలి. అండ్ ఇవి వేరే చోట పోరంకిలో కొన్ని సీడ్స్ తీసుకున్నా అని చెప్పా కదా, అక్కడ భోగి పిడకల్ని ఇలా చేసి అమ్ముతున్నారు అవి. అండ్ ఇవి వచ్చేసేసి నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లో తెచ్చిన మల్లెపూలు. మొన్న వాన దెబ్బకు మొత్తం తడిచిపోయినాయి. అండ్ ఇవి నేను ఊరెళ్ళినప్పుడు ఇంకో ఎడీనియం అనమాట. ఇది చాలా బాగుండేది, చచ్చిపోయింది వాటర్ ఎక్కువైపోయేసరికి. ఆయనకు తెలియక బయటే ఉంచేశారు. నేను ఉండుంటే కాస్త వాటిని అటు తిప్పి ఇటు తిప్పి కాపాడేదాన్ని. ఆయనకు తెలియదుగా బయటే ఉంచేశారు, చచ్చిపోయిందనమాట అది. సో, నా లక్ ఏంటంటే నేను సీడ్ నుంచి పెంచుకున్న నా ఎడీనియం మాత్రం జాగ్రత్తగా ఉంది. అది కూడా పోయింటే నేను ఏడ్చేదాన్ని. 7 years నుంచి పెంచుతున్నాను అనమాట దాన్ని. ఈ హవర్తియా నా ఫేవరెట్ ప్లాంట్. ఆ పక్కది ఇవన్నమాట నా ఆకుకూరలు. మొత్తానికి ఇలా పెరుగుతున్నాయి. కొంచెం ఎరువులు అవి వేస్తే ఇంకా బాగా పెరుగుతుంది. యాక్చువల్గా ఇవి నేను నా బాబు కోసం పెంచుతున్నామంట. వాడికి 1.5 years. వాడి కోసం అని చెప్పి కష్టాలు కాదు, నాకు చాలా ఇష్టం. సో, ఫ్యూచర్లో కుదిరితే ఫార్మింగ్ కూడా చెయ్యాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం బాల్కనీ ఉంది. ఆ బాల్కనీలో పెంచాలి.